గీత అమ్మ ఇంకా బో కట్టవా అనే పని పోవాలి. పనున్నప్పుడేమో పనికి పో శాత కాదు కానీ ఇప్పుడు పనికి పోతా అంటావు పండుగ పూట. ఇవాళ ఏం పనే? ఇంట్లోనే ఉండు, నువ్వు ఎటు పోయేది లేదు ఈరోజు. అమ్మ ఏదో కథ ఉంది అందరూ. ఓ అయ్యా, అక్క పండ్లు తెచ్చింది కదా, మోరంగడ్డ మర్చిపోయిందంట. మీ అన్నకి పైసలు ఇచ్చి పంపించిందంట. మోరంగడ్డ తెస్తుండ మరి ఆడనే ఎట్లా తాగేసి వస్తుండా? అవునవును, ఇలా ఒక పొద్దు ముందే జల్ది ఫోన్ చేసి తాగాలి ఆయన చేసి. ఏం తాగాడు మన తెస్తాడు. ముందే పైసలు లేవా ఆమె దగ్గర? అన్న ఎడునవే? అవు అదే ఇద్దరు వచ్చి అడుగుతుర్రు, కాయ మొత్తుకుంటుర్రు. మురంగడ్డ చేస్తున్నా మీ అన్న నేను దాకా కూడా పోకుండా ఫోన్ చేయంటారు. ఇంటి దగ్గరకు వచ్చినావా? ఏమైతా మీ ఏ ఫోన్ చేస్తున్నా ఒకటే లొల్లు చేస్తున్నారు. జానకి ఎండా తక్కువ కొడుతున్నాకున్నావా? ఒక పొద్దు అన్నా ఒక పొద్దు తీసినావు నన్ను. తెచ్చినా మరి నువ్వు పొద్దున పోయిందని అన్నీ తీసుకొస్తా కదా. సగం సగం ఏం తెచ్చినావు? సరే సరే పండుగ పూట గిందేనా బా ఎట్లా పోయేద్దాం బారాదు. ఏడిపోతావురా? 3 రోజుల నుంచి ఇట్లా పని చెప్పేవట మిషన్లే. నాడేమో బట్టలు వినిపించింది, నాడేమో బండ్లు గడిపించింది, ఇవాళనేమో అన్నీ పని పని అని చెప్పి మోరంగడ్డ మర్చిపోయిందంట. మోరంగడ్డ ఏమంటే ఇక నువ్వు తోలాలిగా చూస్తేవా ఎండలు ఎట్లా వేస్తావు? ఇగో ఎడిపోతావురా? ఒక పొద్దు అంటారా నాయన, ఇలా శివరాత్రి ఒక పొద్దు అంట. మీరు మెల్లగా మాట్లాడుతున్నారు. నేను ఈ ఒక్క పెట్టుకొని మీరు వాటి పోయినావుగా టిఫిన్ కట్టంటే నెగలిస్తారు ఇద్దరు. అంతేనా? తమ్మి మాకైతే కడుపులో పేగులు బుర్ర ఉంటున్నాయి అన్నా. ఇగో తమ్మి, అరే నువ్వు కూడా మిషన్లో చెప్పకు, బుర్ర చెప్పకు. నేను నీళ్ళ మాట్లాడుకుంటారు గుసగుసా. ఏం లేదే అమ్మా, నువ్వు ఒకటే పందరినావు. ఏమో ఏదో కథ మాట్లాడుకుంటారు మీరు. ఏం లేదు కథలేదు. ఉంటా ఒక పొద్దు ఉంటామని చెప్పినాక ఉంటాం. అక్క ఏమో అంటున్నట్టారా? ఏమో గుసగుస పెడుతురు, చెప్పమంటే చెప్తలేరు. అవునా? ఏంది? ఏం లేదు, మేము ఏదో మాట్లాడుకుంటున్నాం. మీరు మూలంగా ఉడకబెట్టుకోరా? ఎండకు పోయి వచ్చిందని చెప్పి ఏదో ముచ్చడం మీ పని మీద తీసుకుపోరి. హలో పంతులు, ఎడున్నావు? మాడ కట్టుకు ఉన్నావా? దాదా జర వెళ్ళాం రా, మా అన్నకు ఆకలి అవుతుందంట. శంభో శంకర. పంతులు గారు నమస్కారం. నహర మహాదేవ శంభో శంకర. నహర మహాదేవ శంభో శంకర. పూలు ఇట్లా అవన్నీ తీసుకురారమ్మా. పూలు పండ్లు అన్నీ తెస్తే దేవునికి పెట్టేసాం. శివలింగం ఇట్లా ఉన్నదా? లేదు పంతులు. అయ్యో శివలింగం లేదా అమ్మా? సరే మీరేం బాధపడకూరి. పసుపు ఉంది కదా, పసుపుతోని మనం శివలింగం తయారు చేద్దాం. అవన్నీ అందుకోండి. శివలింగం రెడీ అయిపోయిందమ్మా, రండి. పంతులు ఇక్కడ పెడదాం. ఎత్తుందా? గీత మహాదేవ శంభో శంకర. కొద్దిగా పని ఉంది, బయటికి పోయి వస్తా. పూజ అవుతుంది కదా, 2 నిమిషాలు రాదు. అర్జెంట్ అంట, ఫోన్ వచ్చింది. మరి జల్ది రాదు పూజ. వస్తూనే ఉంటా, మీరు కానీ. ఎట్లా పోతావు? హర మహాదేవ శంభో శంకర. స్వామి, దీంతో పాటు నేను
కాశీకి వెళ్ళి తీసుకొచ్చిన శివలింగం ఉన్నది. మీ తాన లేదన్నారు కదా, అట్లనే ఈ పవిత్రమైన శివలింగాన్ని ఇట్లా మీ దగ్గరే పెట్టేస్తాం స్వామి. ఓకే స్వామి, ఓకే స్వామి. సరే స్వామి. పంతులు యా. ఇప్పుడు ఇంకా ఒక 5 నిమిషాలు ఆగినాయన, జర పూజ ఇప్పుడే కదా అయిపోతుంది, ఒక 5 నిమిషాలు ఆగు. ఆగు, పూజ చేసిన అట్లా చేస్తున్నావు ఒకరోజు దినం 5 నిమిషాలు అంటారు. ఇజో ఇంతసేపు ఓపిక పట్టినావు, ఇప్పుడు పట్టు ఒక 5 నిమిషాలు. ఏమైతుంది? ఆకలి అవుతుంది అయ్యా. ఇంకో ఈ పూజ అయిపోగానే ఒక 5 నిమిషాలు ఆగి ఒక్క పొద్దు ఇడిచేసేయండి. ఇక్కడ ఖర్జూరం ఉన్నాయి, అవి తీసుకొని ఒక్క పొద్దు ఇడిచేసి సాయంత్రం గుడికి పోయిరండి. సరే స్వామి. పోతాం కానీ ఇప్పుడు రోజు కొద్దిసేపు అయినా ఇడు నాయన. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. ఇగో ఇంకా అట్లా కూర్చుంటాము, మీరు విడిచించిన మాకు కూడా తీసుకెళ్ళిపోండి. అవును కానీ తమ్ముడు ఎందుకు అట్లా చేస్తున్నాము? ఏ అడుగు సరే సార్ మొక్కిపో అందా మా అన్న నాకు పోతే ఎవరంటారు. మొక్కు పళ్ళు తినవు, కళ్ళు మూసుకుంటా. ఏం చేయాలి ఇక 5 నిమిషాలు అంటున్నాం. అను జానకి పొద్దు నుంచి ఇప్పటిదాకా ఏమి ఇంత పెట్టకుండా నీళ్ళు తాగకుండా ఒక పొద్దు ఉంచినావు మమ్మల్ని. అసలు ఎందుకు ఈ ఒక పొద్దులు కడుపులా గరగర గర అంటున్న పేగులు? సంవత్సరానికి ఒక్కొక్కసారి ఒక పొద్దు ఉంటే మంచిది దేవుడికి, మన కరకత దొరకతి మంచిగా ఇస్తాడు. నువ్వు ఉంచినావని నన్ను నేను అనుకున్నది కాలేదు అనుకో బిడ్డ, మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ ఒకసారి ఉండనే ఉన్నాయి. అవుతుంది. ఆ శివయ్య కర్ణిస్తాడు. నువ్వు మంచిగా ఉంటే కర్ణిస్తాడు. అన్నతమ్ముడు మంచిగా ఉండాలి. ఉంటావు ఆడవై 90 దాకా వస్తాయి, 20 కళ్ళు దాకా వస్తా అంటే కాని పని. బుద్ధిగా పని చేసుకోవాలి. మేము అనుకున్నది అయితే ప్రతి శివరాత్రికి ఒక పొద్దు ఉంటాం. ఉంటాం. సరే ఇవ్వలేం మా భలే ఉన్నారు. అయ్యో మంచిగా గీత ఇంకేముంది కూడా అబ్బో. సరే సరే. నువ్వు తాగలేవు కానీ మీ అన్న బయటికి పోయింది, ఏం తాగింది ఏం తిన్నాడో నాకేం మీ అందరు చేయబడి నీ ఏందా ఆయన మూరంగడ పంపించినావు. మా అన్న కింద 90 ఓపిస్తే నీ దిక్కే వద్దే. నాకు కూడా డౌట్ వచ్చింది, నేనేమో కింద పడిపోయినా. అన్న గట్టి ఉండు మరి ఏమైనా లేదా నువ్వు వాళ్ళకు సంధిస్తావు. అమ్మ అన్న ఏదో ఉంది ఈడ. ఒక పొద్దు అన్నప్పుడు ఒక పొద్దుతోటే ఉండాలి. ఇక చెప్పక ఒక మాట చెప్పిందని ఇన్నాయిగా అంతే. ఇక మనం అందరం బాగుపడతామని చెప్పింది కదా అన్నా. ఇప్పుడు వీళ్ళ మాట మనం వినకపోతే ఎట్లానే అంతే. మనం కొట్టినా తిట్టినా వీళ్ళే మనకు వీళ్ళ మాట వినాలా మనం. మరి వినకపోతే ఎట్లా? అందుకే నన్ను ఆకలి శకర రుచి పడ్డాగానే ఉన్నాయి. సరే ఇక మనం సాయంత్రం గుడి పోదాం. ఇక పోదాం. సాయంత్రం గుడి పోవాలి. మరి ఇది ఎట్లా చేసి రోజు జాగరం కూడా అట్లానే చేయాలి. జాగరం కూడా వేయాలి. ఇంకా ఎన్ని రాకుండా జాగరం అంటే పొద్దున్న దాకా ఉండాలి, మళ్ళీ పొద్దున తెల్లారి అట్లా దాకా. ఇది ఎక్కడికి వస్తారు అన్న. నాకు ఇంత తినగా నిద్ర వస్తుంది. ఇగో చెప్తున్నా, అట్లా చేయొద్దు. అట్లా చేస్తే మీ కోరిక నెరవేరే. మరి జాగారం ఉంటేనే నెరవేరుతాయి. మరి మీ ఇష్టం. వీళ్ళు ఏమో మళ్ళీ కోరికలు వీళ్ళు మీరే అన్నారు కదా మేము మంచి కోరిక. సరే సరే ఇక ఉంటాం తీయ. అవును కానీ మీరు ఏం కోరుకురో చెప్పురి. ఏముంది, మంచిగా పని దొరకాలి. మేము అనుకున్నది, మేము ఏ పని చేసినా మంచిగా సక్సెస్ కావాలని కోరుకున్నాం. అదే కోరుకురా. అటు పోతే ఇటు పోతే 90 తాగొచ్చు, ఫ్రెండ్స్ దొరకాలనుకురా. గట్లా అది పర్సనల్ అవి అవన్నీ ఇంట్లో మనము గీత మనం కిరాయిలో ఉంటున్నాంగా, మంచిగా పైసలు సంపాదించి 4 రాళ్ళు ఎంకేసి మనం సొంత ఇల్లు కట్టుకుందామని అనుకున్నాం. ఆ బుద్ధి ఇప్పుడు మనము కాదు, మనం నలుగురు మన పోరలందరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. మనం మళ్ళీ సంవత్సరం వరకు మన యూట్యూబ్ ఛానల్లో మంచిగా సబ్స్క్రైబర్లు వచ్చి మనం మంచిగా సపోర్ట్ చేసిరనుకో, ప్రతి సంవత్సరం ఇట్లా ఒక పొద్దు ఉంటానని మొక్కుకున్నాం. ఒక పొద్దు ఉందామి ఈరోజు. ఇంకా మళ్ళా సోషల్గా ఏదన్నా మంచిగా సహాయం చేద్దాం. సరే, మేము చెప్పినట్టు మీరింటే, మీరు చెప్పినట్టు మేము కూడా ఏమంటావు అక్క? అన్నా రాత్రికి ఒకవేళ నిద్ర వచ్చింది అనుకో, టీవీలో శివుని సినిమా పెట్టుకొని చూద్దాం. కాదు అటశం ఆడదాం. అట్టచెమ్మ ఆడుకుందాం, నలుగురు 4 రోజులు ఆట ఆడుకుందాం. చిన్నప్పుడు రోజులు ఆడుకుందాం. కాదు ఇంకొకరు కావాలి. ఎందుకో చిట్టీలు ఆట నలుగురికి వద్దు, పంతులు నిలుద్దాం. అమ్మా కరెక్ట్. పంతులనే అన్న పిలుద్దాం. ఏముంది ఏ ప్రవీణ్ పొద్దుముక్తే ఆయనకు మా అన్నని పిలుద్దాం. మా అన్న లేడా?
అయ్యా మళ్ళీ ఆమె ఫీల్ అవుతుంది అక్క. ప్రవీణ్ పిలుస్తామా? పంతుని పిలుస్తా అంటారు పూజ చేసుకున్నాయని. ముందే ఆ పంతులు తొందరం అంటుంది పూజ పూజ చేసిందే ఏమో అర్థమే కాలే నాకైతే. మంచి శివరాత్రి గురించి చెప్తే మనమే మన భర్తలకి చెప్పాల్సి పోతునే పంతులు ఆ కుంభమేళకు వేయచ్చు నోరంతా గులపడ్డదంట. అట్లా గొంతు అందుకే జరా చెప్పలేకపోయిండు. అవును కుంభమేళ అన్ని తిరిగేసి వచ్చిండు. మరి ప్రసాదం మీద వెళ్ళాడైందా పంతులు? ఇచ్చిండు మాకు ఇచ్చిండు. మనకు శివలింగం ఇచ్చే ఇంట్లోకి మనకి శివలింగం వేయలేదా కదే? మనకి పెద్ద మంచి దేవుణ్ణి ఇచ్చిండు, ప్రసాదం ఎందుకురా అవును మరి. అవునవును అది కూడా కరెక్టే. మరి దేవుని ఇచ్చిండు సాల్తి. సరే మరి తిన్నాక సరిపోయింది. నాకు సరిపోలేదు నేను తింటి నేను తింటా. సరేనా మరి నువ్వు తినవు, నేను తింటా తర్వాత తింటా. ఒక కడుపు దిండు ఉందా మూరంగాడు తిన్నగా. సరేనా? ఇంకా మీరు కూడా నేను తింటా. వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ ఎడిజన్. ఫ్రెండ్స్ ఇగో మాకు టీమ్ సపోర్ట్ కూడా సరిగా లేదు. అంటే పిల్లలు వేరే వేరే పనుల మీద పోయారు, కొంతమంది కుంభమేళ పోయారు. ఇక మా తెలిసిన వాళ్ళు కూడా మా ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ మీలాగా మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే శివరాత్రి వీడియో చేయండి, శివరాత్రి వీడియో చేయండి అని చెప్పి చాలామంది చెప్పారు. కానీ దేవుని కంటెంట్ కదా, ఇప్పుడు వేరే కంటెంట్లు అంటే ఎట్లా తీయగలుగుతాం, దేవుని పర్ఫెక్ట్ తీయాలి. ఇక చాలా ఉంది తీయాలంటే కానీ టీం సపోర్ట్ లేదు, అందరు కుంభమేళ వేరు కాబట్టి ఇగో ఇంతవరకు తీసాం ఫ్రెండ్స్. ఇగో తప్పు అయితే ఏమనుకోకండి, మాకు తోచిన కాడికి తీసినాము. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఇంకా ఒక 10 days ముందే వీడియో తీసి అప్లోడ్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాను ఖచ్చితంగా.